దొంగ దీక్ష చేసిండో, దొంగతనం చేసిండో అన్ని పార్టీలు ఒప్పించి అందరినీ తెలంగాణకు అనుకూలంగా మార్చిన చరిత్ర ఆయన ఉండదు. మీరు ఎప్పుడు వచ్చినా తెలంగాణ గురించి మాట్లాడిరా, ఆలోచనలు చేసిరా? అటువంటి ఇప్పుడు నీతులు మాట్లాడతారు, దయ్యాలే వేదాలు వహించిన నీతులు మాట్లాడతారు. కాబట్టి అప్పుడే తెలంగాణ నుంచి ఇంతమంది విద్యార్థులు అయిపోతురు, యువకులు చచ్చిపోకపోతురు. ఈ అందరినీ బలిగొన్నదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణకు తిప్పలబడ్డాడు, ప్రయత్నించాడు. మేములా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు వేసినప్పుడు, జైల్లోకి పోయినప్పుడు ఎవరున్నారు? ఏ పార్టీ నాయకులు ఉన్నారు? చూసి నాయకులు వాళ్ళు ఇప్పుడు నీతులు మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే మన ఒక విషయం, మొత్తం స్టేట్ విషయం మన అనుభవం ఉన్న మినిస్టర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, కాబట్టి ఎమ్మెల్సీ గారు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. అదేవిధంగా నేను ఏంటంటే మన ప్రాంతం విషయం చెప్తున్నా. ఒకటే విషయం, మన ప్రాంతంలో శాతాలో స్థానిక నీళ్లకు వ్యవసాయం చేయడానికి నీళ్లునే ఒకసారి ఆలోచించాలి. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, మేము రైతు బిడ్డలమని చెప్పుకున్నారు. ఆ రైతు బిడ్డల్లో ముఖ్యమంత్రులు ఒక్కరన్నా వ్యవసాయం గురించి ఎట్లా అంటే తెగిపోయిన చెల్లెలు బాధ్యతమనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని హరీశ్రావు గారి ఆధ్వర్యంలో చెరువులన్నీ బాగా చెప్పించి మన వర్షాలు వస్తే కూడా ఒక చెరువు తెగిపోలేదు. ఒక్క దేవుని పని కాదు అయిపోయింది. కాబట్టి అది మనం మంచి చేస్తున్నాం, వరదలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ చెల్లు నిన్నాయి. అదే దాంతో మిషన్ బాధ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి భూమిలో నీళ్ళు ఇంకినాయి, భూములు ఇంకి బోర్లు నడుస్తున్నాయి. బోర్ల దగ్గర ముఖ్యమంత్రి కరెంట్ ఇచ్చింది కాబట్టి మనం పంటలు పండించుకుంటాం. ఒక్క విషయం చెప్పండి, ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు తొలుత టీఆర్ఎస్ పార్టీ మినిస్టర్ మాట్లాడలే, కానీ ఇప్పుడు ఏమంటారు వర్షాలు పట్టడానికే పంటలు ఎక్కువ అన్నాయట. మన చిన్నప్పటి చూస్తున్నాం, వర్షాలు ఎన్నో పడ్డాయి, ఎన్నో బాగులు పారినాయి, కానీ ఇంత పంట ఎప్పుడైనా పండిందా? ఒడ్లు ఇంత పంట గత సంవత్సరంలో మనం 2 సంవత్సరాల పండినంత పంట మన శాతాలు ఎక్కడన్నా వండిందా? మీరు అర్థం చేసుకోండి. రంగారెడ్డి జిల్లాలో 8 కాన్స్టిట్యూన్సీల అత్యధిక ఓట్లు పండింది మన కాన్స్టిట్యూన్సీని. చాలా మంది బోర్ల మీద ఆధారపడమండి. ఈ సౌకర్యం ఎవరు కల్పించరు? పండే ఓట్లను కూడా అదే అంత పంట మార్కెట్ చేస్తే కుర్రాని కుక్కీల కమ్యూనిటీ అమ్ముదురు, అట్లా కూడా ప్రభుత్వమే ఉన్నది. కాబట్టి ముఖ్యంగా రైతు పక్షపాతి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు రైతుకు పెట్టుబడి ఇస్తున్నాడు. పెట్టుబడి మనం చూసినాం చాలా సంవత్సరాల క్రితము, దాదాపు 1980 సంవత్సరంలో 78 సంవత్సరంలో మా తాన కిషన్ నగర్లో వెళ్లాల మిర్చి పంట పండించి 10,000 వచ్చినాయి, 20,000 వచ్చి చెప్పుకునే చాలా మంది మాట్లాడుకునేది. 10,000 వచ్చినట్ట, 20,000 అప్పుడు 1,000 ఎక్కువ కదా అని చాలా సంపాదించుకున్నారు. ఎంత 10,000 వచ్చినా 20,000 వచ్చినా రైతులంతా చంద్రబాబు చేరుతాన భాగ్యం ఉన్నారు, వాళ్ళు సంపాదించుకోలేదు. కాబట్టి అటువంటి పంట వస్తుంది, పునాస రబీ పంట వస్తుందంటే రైతులు భయపడేది, పెట్టుబడి లేక సహకారులు తాను తిరిగేది, ఎంత ఇబ్బంది పడేది గుర్తే. మొన్న పెద్ద చిలకమర నుంచి రైతు వచ్చి ఒక్క మందు డిఏపి సంచి కొరకు 5-6 సార్లు శాతనాడు తిరిగినట, అందరి బతిలాడనట. అట్లా అంత ఇబ్బంది పడిన కాలాల నుంచి రైతు పెట్టుబడి ఎకరకు 5,000 వస్తే ఎంత పంటకు ఎంత లాభం, ఎంత సౌకర్యం అయిందో మీరు అర్థం చేసుకున్నారు. పెట్టుబడి ఇచ్చే, కరెంట్ ఇచ్చే, నీళ్ళు ఇచ్చే, ఇంకేం కావాలి ఆలోచించుకున్నాలి. రైతు చచ్చిపోతే రైతు బీమా ఎవరైనా చేసి ఇంతకుముందు ఇచ్చినా? ఒక రైతు ఎప్పుడైనా మందు రాయి చచ్చిపోతే దానికి ఇంక్వైరీ దరఖాస్తు ఇస్తే డిఎస్పీ, ఆర్డీఓ, ఏడీ అగ్రికల్చర్ వచ్చి ఇంక్వైరీ చేసి 1 లక్షలో ఇచ్చడానికి నానా ఇబ్బందులు పడేది. కానీ రైతు చచ్చిన దినాల లోపలనే 5 లక్షలు వస్తే ఎంత బీద కుటుంబాలు బాగుపడుతున్నాయో మీరు ఆలోచించాలి. ఈ ఆలోచన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా? ఎప్పుడైనా గమనించండి ఒకసారి. ఆ ప్రభుత్వానికి ఎప్పుడు వచ్చిందా? ఇంకోటి కొంతమంది అంటారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్న బట్టి విక్రమార్క గారు బీజేపీ వాళ్ళు లక్షదీపాలకు పోతారు, లక్షదీపాలకు పోయి కృషి చేసుకొని కట్టిస్తున్నారు కదా, కట్టిస్తాను కదా ఏమై అంటారు. వాళ్ళకు అవగా చదువుకున్నారు కదా, అనుభవం ఉన్నాయి కదా. లక్షదీపాలకి వెళ్ళి వాగు పోతలేదు, నది పోతలేదు, దానికి ఆనకట్ట కట్టడానికి. లక్షదీపాలకు ఆడ రిజర్వేర్ కట్ట, ఇది 6వ రిజర్వేర్, 5 రిజర్వేర్లు ఉదండపూర్ వరకు 5వ రిజర్వేరు. ఆడు కూడా నిర్మాణాలు అయిపోయినాయి, కానీ కాలువలతో ఉన్నది, అవి చేసుకుంటూ వస్తున్నాం. 6వ రిజర్వేర్ కట్టే ఉన్నది, అది కూడా తెలవకుండా తట్టడి మనీ అంటారు వాళ్ళకి. ఇప్పుడు ఏం తట్టడి మనీ వేస్తారో పిడికల మనీ వేస్తారో చూడాలి వాళ్ళు ఏం చేస్తారు. ఉన్న మన ముఖ్యమంత్రి గారు కాలువలు డిజైన్ చేసి దాన్ని పోయినప్పుడు కూడా డబ్బులు కేటాయించరు. మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి, మీరు ఆలోచించుకోవాలని మీరు ఆలోచిస్తున్నా, మీతోటి మనం చేస్తున్నాం. అట్లా
ఎన్నో విధాలు ఇబ్బందులు. మన కాన్స్టిట్యూన్సీలో తానికే నీళ్ళు లేకపోతే కూడా ఒక శాతాలో 8 రోజులకు నెహ్రూ కాలనీ ఆ ప్రాంతాల్లో 2 బిందెలు నీళ్ళు వచ్చేది. ఒక ట్యాంకర్కి ఎంత 800 ట్యాంకర్లతోటి కొనుక్కొచ్చేది. ఆ ట్యాంకర్లు కూడా దొరకపోయిన పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో మాత్రం నీళ్లు లేక వ్యవసాయాలు బందాయి, గడ్డి లేక కూడా పశువులు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ఎక్కడి వరకు వచ్చినామో మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి సంక్షేమ కార్యక్రమాలు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రం లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ మధ్య చూస్తున్నాం, మొన్ననే రైతు బంధు ఎంత లాభం, రైతు బంధు అసలు రాలేదని కూడా చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి ఎన్ని సౌకర్యాలు ఇన్ని అభివృద్ధి జరిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారో చెప్పాలి. ముఖ్యంగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే మా రాయకల్లా పుట్టి పెరిగిన రాజేంద్ర రెడ్డి గారిని స్వాగతం పలుకుతున్నాం. రాజేంద్ర రెడ్డి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మీరు అన్నీ చూస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాన్ని ఏ విధంగా జరుగుతూ చూస్తున్నారు. ముఖ్యంగా మనకు ఆడపడుచులతో మనం చేస్తుంటే తాగునీళ్ళకి ఎంతో ఇప్పుడు గ్రామాల్లో కూడా ఇబ్బంది పడ్డాం. అటువంటి ఇంటికే మంచినీళ్ళు ఈ బాటల్లో కూడా కెమికల్స్ కలుపుతాయి, మంచిది కాదు. కానీ మనకు మంచి కమ్మదాంలో మంచిగా ఉడబోసి ఇస్తున్నారు కాబట్టి మంచిలు ఆరోగ్యానికి మంచి డాక్టర్లు చెప్తారు కాబట్టి అటువంటి నీళ్ళు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. కేసీఆర్ గారి ఉద్యమంలో ఎవరన్నా సహకరించినా, ఏ పార్టీలో సహకరించినా, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా చెప్తాడు, వ్యక్తిగత విషయాలు చెప్తాడు. నా ఇంట్లో పంచాలు పెట్టుకుని వాళ్ళు భార్యాభర్తలని అదొకటి తీసుకో మాకు పని ముఖ్యమంత్రి గారు మాట అంటలేడు. పని ఆమె చెప్పిండు వాళ్ళు భార్యాభర్తలు కొట్లాడతారంట కానీ మాట అంటలేడు. అన్నీ అంటున్నాడు, ఏమనాలి అనాలి. కాబట్టి మేము అనేదంటే మన కార్యకర్తలు కూడా చాలామంది మంచినే సూచనలు ఇచ్చిండు. ముఖ్యంగా ఏంటంటే మన మంత్రి గారికి చెప్పాను, మాజీ మంత్రి గారు చెప్పానంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ అంటే కొద్దిగా యాక్సెప్ట్ చేస్తున్నారు, దాని గురించి ఆలోచించాలి, కొద్దిగా ఆలోచన అది చాలామంది ఆలోచిస్తారు. ఇంకోటి ఏంటంటే నా మీద ఒక అభియోగం ఉన్న సార్, నాకేమో చెడ్డ చేయలే కానీ చాలామంది లీడర్లు ఉన్నోళ్ళు కార్యకర్తలు లీడర్లు ఏమంటే ఇన్నిసార్లు ముఖ్యమంత్రితో కలుపుతలేడు, హరీష్ రావు గారితో కలుపుతలేడు, కేటీఆర్ తోటి కలుపుతలేడు అన్నది. మీరు ఇప్పుడు జర విశ్రాంతి ఉంటారు కానీ ఇది ఒక్కటి పరిశీలించాలని మీతో మనం చేస్తున్నా. ఇది ఒక్కటే నా మీద తతిమది ఏం లేదు, ఏం లేదు. కాబట్టి ఏమంటే మనము 2001 నుంచి పోరాడుతున్నాం, ఎన్నో ఉద్యమాలు చూసినాం, ఎన్నో కేసులు చూసినాం, ఎంతో అనుభవించినాం. కాబట్టి మనకి ఇటువంటి కొత్త కాదు. చాలామంది కార్యకర్తలు మంచి ఉండరు. మొన్న ఊహించని విధంగా ఒకటి ఏంటంటే అందరికీ ఎవరు ఏం చేసినా మేము గెలుస్తుంది అని జర ఇదై వాళ్ళ మనసులోటి కొద్దిగా నిర్లక్ష్యమై కొద్దిగా బాధ్యపడ కార్యకర్తలు చాలామంది ఇప్పటికీ ఏడుస్తున్నారు. చాలా కష్టపడ్డారు కానీ కొద్దిగా ఊహించి ఆలస్యం అయింది, కానీ అనుకోకుండా జరిగింది. దాని గురించి పెద్ద ఆలోచనవద్దు. కాబట్టి ఏమో అన్ని వేళలో మీరు అధికారం ఉన్నా లేకున్నా మనకు మంచి నాయకులు ఉంటారు. మీరు ఒకటేసారి చూస్తున్నారు కదా, మొన్న ఫైనాన్స్ మీద అదేవిధంగా ఇరిగేషన్ మీద వాళ్ళు శ్వేతపత్రం కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మన పార్టీ తరఫున గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే కార్యకర్తలలో లీడర్లో కూడా ఎంత ఉత్సాహం ఎంత మనోధైర్యం కలిగిందో చాలా సంతోషించారు. కాబట్టి ఇటువంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మీ అందరితో మనం చేసినట్టే ఎవరికి ఏం ఇబ్బందులు ఉన్నా మేము చూస్తాం. మీ మధ్య కొన్ని ఇబ్బందులు చాలా అవుతున్నాయి, అయినా మేము ఉంటాం. కాబట్టి ఇంత భారతదేశం తెలంగాణ ఆగమైపోతుంది, అన్యాయం అయిపోతుంది అని తెలంగాణకు పోరాడి తెలంగాణ తెచ్చి తెలంగాణకి సారథ్యం వహించి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఎంతో భారతదేశంలో గుర్తింపు తెచ్చిండు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి గారు అటువంటి గవర్నమెంట్గా ఉందని మీరు ఇంతకుముందు కార్యకర్త ఎప్పుడు మర్చిపోమన్నారు. తప్పకుండా ధన్యవాదాలు, మర్చిపోకూడదు మనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మేము గ్రామ పెద్దలకు, వేదిక పైన పెద్దలకు, ముందున్న నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.